హాయ్ వ్యూయర్స్, బేసిక్స్ ఆఫ్ ది కంప్యూటర్ తర్వాత పాఠానికి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకునేది సిపియు అండి. సిపియు గురించి నేర్చుకోబోతున్నాం. చూడండి, సిపియు అబ్రివేషన్ వచ్చి సెంట్రల్ ప్రాసెస్ యూనిట్. మీకు ముందే చెప్పాను సిపియు ఎలా పనిచేస్తుందండి కంప్యూటర్లో. ఇట్ ఈజ్ ఎ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. ఓకేనండి, మనలో బ్రెయిన్ అనేది ఎలా పనిచేస్తుందో కంప్యూటర్లో సిపియు అనేది అలా పనిచేస్తుందండి. సిపియు లేకపోతే అసలు కంప్యూటర్ అనేది అసలు వర్కే అవ్వదండి, అసలు వర్కింగే జరగదు. ఓకేనండి, చూడండి, ఇది జనరల్గా మనం చూసిందేనండి. ఒక వ్యక్తి అనేవాడు 2+2 అని అడుగుతాడండి. ఆ వ్యక్తి 4 అని సమాధానం చెప్తాడు, అది నార్మలే. 25×38 అని అడుగుతాడు, దానికి 950 అని ఆన్సర్ ఇస్తాడు. ఏది కొంచెంసేపు క్యాలిక్యులేషన్ చేసి. ఇది తెలిసిందేనండి. అండ్ ఇప్పుడు చూడండి, అతను ఆపకుండా 5 క్వశ్చన్స్ అడిగాడండి, స్పీడ్గా అడిగాడండి. ఓకేనండి, వెంటనే 5 క్వశ్చన్స్ స్పీడ్గా అడిగాడు. అప్పుడు అతను ఆన్సర్ ఎన్నిటికి చెప్పాడు చూడండి. కొందరు 2 క్వశ్చన్స్కి సమాధానం చెప్తారు. ప్రతి దానికి సమాధానం ఎవరో చెప్పరండి. 2 క్వశ్చన్స్ చెప్తారు, 1 క్వశ్చన్ చెప్తారు, 3 క్వశ్చన్స్కి చెప్తారు. కానీ మొత్తం క్వశ్చన్స్కి చెప్పలేడండి. చెప్పకుండా అతను ఏం అడిగాడు, ఆస్క్ అగైన్, మళ్ళీ అడగండి అన్నాడు. అంటే ఏంటి, ముందు ఎదుటి వ్యక్తి ఏ క్వశ్చన్ అయినా సరే క్యాలిక్యులేషన్ చేయకముందు స్టోర్ అనేది చేసుకోవాలండి. ముందు స్టోర్ చేసుకోవాలి, తర్వాత క్యాలిక్యులేషన్ చేస్తాడు, తర్వాత ఆన్సర్ చెప్తాడు. ఇక్కడ ఏంది, ఆపకుండా 5 క్వశ్చన్స్ అడిగేదానికి అతను 2 క్వశ్చన్లే గుర్తున్నాయి, ఆ 2 క్వశ్చన్లే క్యాలిక్యులేషన్ చేశాడు, తర్వాత ఆన్సర్ చెప్పాడు. అవును కదండి. అలానే చూడండి, ఇక్కడ ఎవరైనా సరే 2+2 అయినా కావచ్చు, 25×38 అయినా కావచ్చు, ఏ క్వశ్చన్ అయినా అడగంగానే ముందు క్యాలిక్యులేషన్ అనేది చేయరండి ఎవరు. ఫస్ట్ స్టోర్ చేసుకుంటారు, తర్వాత క్యాలిక్యులేషన్ చేస్తారు, తర్వాత ఆన్సర్ అని చెప్తారు. అలానే మనం ఇన్పుట్ ఇవ్వగానే క్యాలిక్యులేషన్ జరుగుతుంది, తర్వాత అవుట్పుట్ బయటకు వస్తుంది. ఓకేనండి, ఇక్కడ ఏంటంటే మనం ఇన్పుట్ ఇవ్వగానే డైరెక్ట్గా ప్రాసెస్ జరుగుతుందండి. ఈ ప్రాసెస్ అనేది సిపియులోనే కదండి జరిగేది. ఈ సిపియులో ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది, అది మనకు తెలుసు. ఇన్పుట్ అనేది ఎలా ఇస్తామో అది మనకు తెలుసు. ఓకేనండి, కానీ ఈ మధ్యలో ప్రాసెస్ అనేది సిపియులో ఎలా జరుగుతుంది ఏందనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. ప్రాసెస్ దేనిలో జరిగిద్దండి, సిపియులో జరుగుతుంది. ఓకేనా అండి. చూడండి, ఇన్పుట్ ఎలా ఇస్తాం, ఇన్పుట్ డివైజెస్ ద్వారా ఇస్తాం. వీటిని కీబోర్డు, మౌస్ని యూస్ చేసి ఇన్పుట్ డివైజెస్ ద్వారా ఇన్పుట్ అనేది ఇస్తాం. ఫస్ట్ ఇన్పుట్ ఇవ్వగానే సిపియులో దేనిలోకి వెళ్తుందంటే మెమరీ యూనిట్లోకి వెళ్తుందండి. అంటే ఇది మెమరీ యూనిట్ ఏం చేస్తుంది, ముందు స్టోర్ చేసుకుంటుంది. దాని తర్వాత దేనిలోకి వెళ్తుందంటే ఏఎల్యూలోకి వెళ్తుందండి. ఏఎల్యూ మీన్స్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్. అంటే ఏంటంటే ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, మాడ్యులో డివిజను, గ్రేటర్ దాను, లెస్ దాను, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ చేసే ఏరియా అనమాట. ఓకేనా అండి. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది ముందు మెమరీ యూనిట్లోకి వెళ్తుంది, మెమరీ యూనిట్ నుంచి ఏఎల్యూలోకి వెళ్తుంది, ఏఎల్యూ నుంచి మళ్ళీ మెమరీ యూనిట్లోకి వెళ్తుంది, మెమరీ యూనిట్ నుంచి అవుట్పుట్గా బయటకు వస్తుంది. ఓకేనా అండి. ఈ మొత్తాన్ని కంట్రోల్ చేసేది అంటే ఏంటంటే ఇన్పుట్ నుంచి, అంటే ఇన్పుట్ ఇవ్వగానే ఇన్పుట్ మెమరీ యూనిట్లోకి వెళ్ళాలన్నా, మెమరీ యూనిట్ నుంచి ఏఎల్యూలోకి వెళ్ళాలన్నా, ఏఎల్యూలో నుంచి మళ్ళీ అగైన్ మెమరీ యూనిట్లోకి, మెమరీ యూనిట్ నుంచి మళ్ళీ అవుట్పుట్గా బయటకు రావాలన్నా, ఇదంతా చేసేది కంట్రోల్ యూనిట్ అండి. ఓకేనండి, కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ అనేది అటు నుంచి ఇటు అన్నీ కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉండిద్ది. అలా ఏంటి, అలా అవుట్పుట్ అనేది మనకి మానిటర్ రూపంలో డిస్ప్లే అవ్వచ్చు, పేపర్ రూపంలో డిస్ప్లే అవ్వచ్చు, ఆడియో రూపంలో డిస్ప్లే అవ్వచ్చు. ఓకేనండి, ఇలా ఇవన్నీ ఏంటండి, అవుట్పుట్ డివైజెస్ అండి. ఓకేనా, ఇక్కడ అబ్రివేషన్స్ ఇచ్చాను చూసుకోండి. ఎంయూ అంటే మెమరీ యూనిట్ అండి, ఏఎల్యూ అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్, అండ్ సియు అంటే కంట్రోల్ యూనిట్. కరెక్ట్గా చూస్తే ఇన్పుట్ ద్వారా నేను 2+2 అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చానండి, అది డైరెక్ట్గా మెమరీ యూనిట్లోకి వెళ్ళిపోయింది. 2+2 అనేది స్టోర్ చేసుకుంది, స్టోర్ చేసి 2+2 అనేది ఏఎల్యూలోకి పంపించింది. ఏఎల్యూ ఏం చేసింది, 2 అంటే ఏంది, ఆ ప్లస్ సింబల్ అంటే ఏంది, మళ్ళీ ఈ 2 అంటే ఏంది, ఇదంతా క్యాలిక్యులేషన్ చేసింది. క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఆ 4 అనే ఆన్సర్ని మళ్ళీ మెమరీ యూనిట్లో పంపించింది. అంటే మళ్ళీ స్టోర్ చేసుకుంది. ఆ 4ని
మానిటర్ రూపంలో డిస్ప్లే అవ్వచ్చు, పేపర్ రూపంలో ప్రింటింగ్ ఇవ్వచ్చు, సౌండ్ రూపంలో, ఆడియో రూపంలో వినపడవచ్చు, అంటే సౌండ్ రావచ్చు. ఓకేనండి. ఈ విధంగా సిపియులో వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.